హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AVSR Vlogs 149. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఇప్పుడైతే నేను బిర్యానీ చేస్తున్నానండి, దమ్ బిర్యానీ. దీనికైతే 1 kg చికెన్ అండి, ఇది వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో అయితే అంటే తగిన పదార్థాలు అయితే చూపించట్లేదు, జస్ట్ ఎట్లా చేయాలి ఏమి చూపిస్తున్నాను. ఇది తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్ వేసాను, సారీ ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్, ఇది నేనే తయారు చేసుకున్నాను. ఇది 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర. ఇదైతే బిర్యానీ మసాలా అండి, 2 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోండి. 1 kg కదా మనం చేసుకునేది, సో కొంచెం మసాలా అయితే కనపడుతుంది, లేకపోతే అంటే పల్చగా ఉంటుంది. తక్కువైంది, సో నేను ఇంత వేసుకుంటున్నాను. నాకు అందాజ ప్రకారం వేసేస్తున్నాను. మీరైతే కొంచెం తెలియకుండా కొత్తగా చేసేవాళ్ళు అయితే స్పూన్తో అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ అయితే పడుతుంది. మళ్ళీ తర్వాత వేయం కదా, సో ఇదే ఫైనల్ ఆయిల్ అండి, తర్వాత ఏం వేయము. తర్వాత ఓన్లీ రైస్లో అయితే కొంచెం గీ వేస్తానండి, అంతే అండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 వేసుకోండి, ఇట్లా చీలికలుగా వేసుకునే వాళ్ళు. ఇది కరివేపాకు ఆప్షనల్ అండి, కొంచెం వేసుకొని అయితే మొత్తం ఇట్లా కలిపేసుకున్నాము. దాంతో అయితే పెరుగు కూడా యాడ్ చేయాలండి, సో పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది అంతే, ఒక చిన్న కప్పు ఉంటుంది కదండి, అంత కప్పు మైన వేసుకోండి 1 kgకి అయితే, అంతే. తర్వాత లెమన్ కూడా, ఒక చిన్న లెమన్ పిండుకోండి. ఇదంతా వేసాకైతే ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. ఇంతే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. ఇదైతే అంటే టైం ఉంటే ఒక 1 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ ఫ్రిడ్జ్లో కొంచెం అది ముక్కలవంతా పట్టి జ్యూసీగా ఉంటుందండి. సో ఇప్పుడు నాకైతే టైం లేదు, సో నేను వెంటనే పెట్టేస్తాను. ఇట్లయితే వాటర్ పెట్టుకున్నానండి. ఇందులో కల్లుప్పు బాగా ఇంత వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇవి మసాలా దినుసులు అండి, అంటే బిర్యానీ ఆకు, ఇది ఏమో తెలియదండి, ఇట్లా ఇది మొత్తం చెక్క, లవంగాలు, కొంచెము ఏలక్కాయలు మొత్తం అయితే వేసేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, అంటే రైస్ చప్పగా ఉంటుంది కదా, సో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఈ బాగా మరిగాక మనం రైస్ అయితే వేద్దాము. రైస్ అయితే వాటర్లో అంటే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ అయితే అవి నానినట్లయితే రైస్ బాగా పొడిగా బాగుంటుందండి, సో నానబెట్టి పక్కన పెట్టాను. అవైతే బాయిల్ అయ్యాక వేద్దాము. ఈ ప్రాసెస్ చేయడానికైతే ఇట్లా ఒక బాండిల్ పెట్టేశానండి. ఇందులో అయితే ఇలా అయితే ఒక బాండిల్ పెట్టానండి. ఇందులో అంటే ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెం మాడిపోకుండా ఆయిల్ అయితే వేసాను, 1 టేబుల్ స్పూను. ఈ మిశ్రమం మొత్తం దాంతో వేసేద్దాము. ఇలా అయితే మొత్తం వేసేసాను. అయితే ఒకసారి ఇట్లా కలిపేసుకొని మూత అయితే పెట్టి ఉడకబెడదాము. బాయిల్ అయితే అండి, రైస్ అయితే హైలో వేసుకొని, అంటే సిమ్లో పెట్టకుండా హైలో పెట్టుకొని వేద్దాము. బాటిల్ నీళ్ళు పట్టియాలబ్బు. చూడండి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ వచ్చారు, ఇద్దరైతే ఇల్లు అల్లుళ్ళు కావాలి. వీడు చూడండి, బాటిల్ నీళ్ళు పట్టియాలంట. సో నేను పట్టిస్తాను, ఇప్పుడు నేను పట్టిస్తాను నాన్న నీకోసం. ఏం కావాలి నీకు? బాటిల్ బాగుంది, ఎక్కడ తెచ్చితివి? అబ్బు ఎక్కడ తెచ్చితివి? ఏమిరా తింటివి ఈరోజు? అబ్బు ఏమిరా తింటివి? ఇడ్లీ చట్నీయా?
ఏ మూల గున్నామనుకో సాము వస్తుంది కొత్తది చూడండి వీడు ఎంత అల్లరో చూడండి ఇది బాగా తినాలి ఇదైతే అంటే ఎట్లా ఉడికితే చాలండి ఎక్కువైతే వద్దు ఎందుకంటే ఈ చికెన్లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటాయి కదా సో అందుకోసం అనేసి ఎక్కువ ఉడకబెట్టద్దు మెత్తగా పోతుంది అట్లయితే వేసేసుకొని ఇట్లా మొత్తం కూడా లేయర్గా అంటే అవసరం లేదు జస్ట్ మొత్తం కలిసి వేసేసేయండి పైన రైస్ మొత్తం వేసేసి పైన కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి వేద్దాము చూపిస్తాను తర్వాత ఇట్లయితే మొత్తం కొత్తిమీర వేసానండి లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి వేసేస్తున్నాను అంటే జస్ట్ ఒక 15 మినిట్స్ అయితే 5 మినిట్స్ హైలో పెడుతున్నాను చూడండి తర్వాత ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేద్దాము ఇదైతే దమ్ అట్లే ఇది గట్టిగా ఉండిపోతుందండి గాలిపోకుండా గోధుమ పిండం అంతా పెడతారు బట్ అంతా వేస్ట్ అండి సో నేను ఇట్లా పెట్టేశాను పక్కనైతే పిల్లలు ఉన్నారు సో కొంచెం గలాటగా ఉంది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ అంటే గలాట అంటే గలాట కాదు డిస్టర్బెన్స్గా సో తర్వాత చూపిస్తానండి ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే ఇది బాగా ఎంజాయ్ చేస్తామండి ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు సో కొంచెం సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా చెప్తాను అంటే ట్రై చేస్తాను ఇంకా మంచి వీడియోలు ఎలాంటి కంటెంట్తో రావాలో మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను అలానే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్